నమస్కారము. నా పేరు కోలంగారి పోలయ్య. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ గవర్నింగ్ బాడీ మెంబరు, సెంట్రల్ గవర్నమెంటు హైదరాబాదు. అలాగే మత్స్యకార సంక్షేమ సమితి యొక్క పని చూస్తుంటాను. మనకి ఈ నెల ఈరోజు కార్యక్రమం వచ్చే నెలలో జరగబోయేటటువంటి 5, 6, 7 శని, ఆది, సోమవారాల్లో నెల్లూరు నగరంలో విఆర్సి గ్రౌండ్ నందు ఆర్గానిక్ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ మరియు అగ్రికల్చరు ఆర్గానిక్ ప్రోడక్ట్ తోటి మనం 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుపుతున్నాం. దీనిని గత 3 సంవత్సరాలుగా ప్రారంభించాము. అదే స్థలంలోనే 2 సార్లు పెట్టాము. ఇదే 3వసారి పెట్టడం జరుగుతూ ఉంది. దీనికి ఆల్ ఇండియా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేషనల్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మంత్రి గారు, మత్స్యశాఖ కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి కురియన్ గారు, అలాగే భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ గారు, ఇంకా స్టేటు మంత్రులు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము మత్స్య సంపద మన ఆంధ్రప్రదేశ్లో, భారతదేశానికి సంబంధించిన మత్స్య సంపద ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, తయారవుతుంది, దొరుకుతుంది. అయితే దీనిని ఎక్కువగా తినడం కోసం ఎవరైతే సహజ సిద్ధమైనటువంటి వాళ్ళందరూ కూడా మత్స్య అనే రంగానికి సంబంధించినటువంటి చేపలు, రొయ్యలు, పీతలు ఇవన్నీ కూడా తినడం వల్ల ఆరోగ్యానికి 100% మంచిది. మిగతా ప్రోడక్ట్ ఏదంటుందో దానికన్నా, చికెను, మటన్ కన్నా ఇది చాలా మంచిది. దీనిని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం, వాళ్ళ దగ్గర తినిపించడం కోసం, వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పడం కోసం దీన్ని ప్రచారం చేయాలి. కాబట్టి దీన్ని ప్రచారం చేయడం కోసంగా ఈ కార్యక్రమం గత 3 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతూ ఉంది. అయితే దీనికి తోడు మనమే ప్రచారం చేయడం కన్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ద్వారా కూడా చెప్పించినట్లయితే ఇంకెక్కువ మంది దీని గురించి ఆలోచిస్తారు. అలాగే మత్స్య రంగానికి ఉన్నటువంటి చేపలు, రొయ్యలు తినడానికి సంకోచిస్తూ ఉన్నారు. కానీ దీంట్లో అనేక రకాల ఆరోగ్యానికి కావాల్సినటువంటి విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రచారం చేయడం కోసం మంత్రుల ద్వారా ప్రారంభించడం, మంత్రుల ద్వారా చెప్పించడం, మిగతా వాళ్ళందరూ దీన్ని ఆచరిస్తారని, ఎక్కువ సంఖ్యలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందనే కార్యక్రమంతో ఈరోజు ఈ బ్రోచరు విడుదల చేసేటటువంటి కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు మేకల వెంకయ్య, మత్స్యకార సంక్షేమ సమితి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం 5, 6, 7 తారీఖుల్లో విఆర్సి గ్రౌండ్ నందు మన మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నాము. ఈ నెల్లూరు నగర ప్రజానికానికి మేము చెప్పేది ఒకటే, చికెను, మటను ఇలాంటివి కన్నా రొయ్యలు, ఎండ్రకాయలు, చేపలు సముద్రంలో దొరికే ఇలాంటివి ఎక్కువ మంది జనాలకి తెలియజేస్తూ వాళ్ళ చేత తినిపించాలని ఈ స్టాల్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాము. స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. నగర ప్రజలు స్టాల్స్ని బుక్ చేసుకొని ఎవరన్నా మన కొత్త రకాలుగా వంటకాలు చేసేవాళ్ళు, వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. స్టాల్స్ అన్నీ బుక్ చేసుకొని ఆ వంటకాలని తయారు చేసి నెల్లూరు ప్రజానికానికి తినిపించాలని మరీ కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర మంత్రులు మరియు ఎమ్మెల్యేలు, పెద్దలు అందరూ పాల్గొంటారు. అమౌంట్ ఏం లేదు,
చేసుకునే వాళ్ళు కింద నంబర్లు సంప్రదించాల్సిన పేర్లు బోచర్లో ఉన్నాయి. కొంచెం అందరూ ప్రజానికం తెలుసుకొని స్టాల్స్ బుక్ చేసుకొని ఎక్కువ మంది వచ్చి పాల్గొని అందరికీ తినిపించి మీ సహాయ సహకారాలను అందించాలని కోరుకుంటూ ఒక స్టాల్కి మినిమం 1000 రూపాయలు మేము చెప్పున్నాము. దాన్ని అందరూ తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ కోరుకుంటూ నమస్కారం.